దావీదు అద్భుతములన్నీ వారు చెప్పుకొనుచుండగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సకల దేవనామమున కనపడతాం. అటువంటి పరిస్థితుల్లో ఒక ధైర్యం ఉంటుందట. పిల్లలు లేరు, ఎవరు లేరు, వాళ్ళు చూస్తే రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు. దేని చూసి ధైర్యం తెచ్చుకోవాలి అంటే దేవుని చూసి ధైర్యము తెచ్చుకున్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఆయన కూడా ఇదే మాట చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము ఒకసారి చూద్దాం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్య పడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి అయిపోయాడు దావీదు గారు. 600 మంది సొంత వారు ఉన్నా ఒంటరి అయిపోయాడు. ఈ ఒంటరి పరిస్థితిలో ధైర్యం కోల్పోయి అధైర్యపడవలసినటువంటి దావీదు గారి జీవితం ఎలా మలుపు తిప్పబడి ఉందో ఒక్కసారి వాక్యపు వేరులో మరోసారి మనందరం కూడా తెలుసుకొని ముందరికి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెలుసుకున్నాడు దావీదు గారి జీవితంలో. చిన్నప్పటి నుంచి దేవుని అనుసరించేవాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. అతడు చిన్నప్పుడు ఏం చేసేవాడు చెప్పండి? గొర్రెలు కాస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాస్తూ ఉంటే ఈ గొర్రెలు పోయినప్పుడు చాలా మంది గొర్రెలు కాకుండా ఉంటారు కదా, వాళ్ళందరూ కానీ గొర్రెలు వేస్తూ ఉంటే వీళ్ళంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకునేవారు. అరే మన నిద్రలో దేవుడురా, సముద్రాన్ని పాయలుగా చేశాడు, పండగ కొట్టినప్పుడు నీళ్లు ఇచ్చాడు అని తన పితరుల గురించి మాట్లాడేటప్పుడు ఈయన వినేవాడు. విని అవునా మన పితరుల దేవుడు అక్షయకుడా అని చిన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుసుకొని ఆయన ఆరాధిస్తూ పాటలు పాడుస్తూ కనపరుస్తూ ఉండేవాడు. ఒకసారి సింహం వచ్చింది. ఎవరిని బట్టి తెచ్చిన ధైర్యము? దేవుడున్నాడు, నా పితరుల దేవుడు, ఆనాడు సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడే అని ధైర్యం తెచ్చుకొని సింహాన్ని చంపినటువంటి వాడు దావీదు గారు. ఇంకా మనం చూస్తే ఆయన ఒక వెలుగుబడిని జరిపాడు చిన్నప్పుడే. ఆ మందను కాపాడుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి గొర్రెలు కాపాడుకోవడానికి ఏం చేశాడంటే ఒక ఎలుగుబడి వచ్చింది, దాన్ని కూడా చంపేశాడు. ఎలా చంపగలిగాడు అంటే నా దేవుడు సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. అటువంటి దేవుడు నాకున్నాడని ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున ఆ 600 మంది రివర్స్ అయిపోయి దావీదు గారు ఒక్కడే నిలబడితే ఆయన ఎవరిని చూసి తెచ్చుకున్నాడు ధైర్యాన్ని చెప్పండి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చూసారా, రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు వచ్చేప్పుడే. అట్లాంటిది నా దేవుడు, ఒకప్పుడు గొర్రెలు కాపరి ఉన్నటువంటి నన్ను రాజుగా చేసిన దేవుడు ఈ సమస్యల నుంచి విడిపించగలిగిన సమర్థుడైన హల్లెలూయా అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. యెహోషువ కూడా ఒకసారి దేవాది దేవుడే చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉన్నావు. చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సమర్థుడు దేవునామని కనపడతాడు. హల్లెలూయా. మోసే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం చేస్తూ ఉంటే, అయ్యా ఇంతమందిని నేను ఎలాగ నడిపించగలనంటే నువ్వు ధైర్యం తెలుసుకొని నడిపించు, నీకు తోడుగా ఉంటాడు. ఆ ధైర్యం పడవద్దు. ఈ రోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా
చాలా